ధర్మదాత. పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక లక్షాధికారి ఉండేవాడు. అతడు దానధర్మాలు చేసి గొప్ప ధర్మదాత అనే కీర్తి సంపాదించుకున్నాడు. ఆ నగరంలోనే మరొక లక్షాధికారి ఉండేవాడు. అతను పరమలోభి. జన్మలో ఎవరికి చిల్లిగవ్వ దానం చేసిన పాపాన పోయినవాడు కాడు. అందువల్ల దాతను మెచ్చుకునే ప్రజలు ఆ నోటితోనే లోభిని తిట్టేవారు. తనకు గల అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలనిపించింది లోభికి. తన వద్ద విశ్వాసపాత్రుడిగా పనిచేస్తున్న అబ్దుల్ రజాక్ను ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు. మీరు గొప్ప ధర్మదాత అని ప్రజల చేత అనిపించుకోవడం అంత సులభం కాదు. పైగా ఖర్చుతో కూడిన పని. అంతకంటే ఆ ధర్మదాత అని పేరు తెచ్చుకున్న పెద్ద మనిషిని మోసగించి ఆయన ద్వారా మీ కీర్తి వ్యాపింపచేయడం సులభం. ఆయన్ను ఒకరోజు మన ఇంటికి అతిథిగా పిలవండి. నేను రకరకాల వేషాలు వేసుకుని బిచ్చగాడిలాగా వస్తాను. మీరు ప్రతిసారి నాకు 100 దీనారాలు దానం ఇవ్వండి. ఆ దెబ్బతో ఆయన కనిపించిన వారందరి దగ్గర మీ దానగణం గురించి చెబుతాడు. మీకు బోలెడంత కీర్తి వస్తుంది అన్నాడు అబ్దుల్ రజాక్. నీ ఆలోచన భేషుగ్గా ఉంది. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి రేపే మన ఇంటికి ఆహ్వానించు అన్నాడు లోభి. అబ్దుల్ రజాక్ ధర్మదాత ఇంటికి వెళ్ళి తన యజమాని పేరు చెప్పి, హుజూర్, రేపు ఉదయమే తమరు మా యజమాని ఇంటికి వచ్చి విందు భోజనం చెయ్యాలి. మా యజమాని తమర్ని ఆహ్వానించమని పంపారు నన్ను అని వినయంగా అన్నాడు. మీ యజమాని పిల్లికి బిచ్చం పెట్టడని ప్రతీతి కదా, నన్ను విందుకు ఆహ్వానించడం విచిత్రంగా ఉంది అన్నాడు దాత. హుజూర్, మా యజమాని గురించి అందరూ అనే మాటలు నమ్మకండి. నిజం ఏమిటంటే ఆయన చేసేవి గుప్తదానాలు. మూడో కంటికి తెలియవు. రేపు మీరే చూస్తారుగా అన్నాడు అబ్దుల్ రజాక్. సరే, రేపు పెందలాడే వస్తున్నానని మీ యజమానితో చెప్పు అని దాత అబ్దుల్ రజాక్ను పంపేసి తన నమ్మకస్తుడైన నౌకరును అజీజ్ను పిలిచి వాడితో కాసేపు మాట్లాడాడు. మన్నాడు తెల్లవారగానే ఆయన బయలుదేరి లోభి ఇంటికి వచ్చాడు. లోభి ఆయనకు ఆదరపూర్వకంగా స్వాగతం తెలిపి అతిథి మర్యాదలు చేసి కూర్చోపెట్టి, చూసారా, నా దానధర్మాలను గురించి లోకానికి తెలియటం నాకేమాత్రమూ ఇష్టం లేదు. నాకు దానం చెయ్యటం ప్రధానం గాని కీర్తి ప్రధానం కాదు అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడి నుంచి మెల్లిగా జారుకున్న అబ్దుల్ రజాకు ఒక గుడ్డి బిచ్చగాడి వేషం వేసుకుని తన యజమాని ఇంటికి వచ్చి బిచ్చం అడిగాడు. లోబి తన పక్కనే పెట్టుకుని ఉన్న సంచి నుంచి 100 దీనారాలు తీసి వాడికిచ్చేశాడు. గుడ్డివాడు వెళ్ళిపోయిన కాసేపటికి ఒక ముసలివాడు వచ్చాడు. లోబి వాడికి కూడా సంచిలో నుంచి 100 దీనారాలు ఎంచి ఇచ్చాడు. మధ్యాహ్నం అయ్యే లోపల ఒక ఫకీరు, ఒక మూగవాడు, ఒక సాధువు, ఒక కుంటివాడు, ఒక అవిటివాడు, ఇలా 10 మంది వచ్చారు. లోబి ప్రతి ఒక్కడికి 100 దీనారాలు దానం చేయటమే కాక తన నౌకరు ఇంత చాకచక్యంగా ఇన్ని రకాల వేషాలు మార్చుకు రావటం చూసి వాణ్ణి తన మనసులో మెచ్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న దాత లోభితో, మీ వంటి దాతను నేను ఎక్కడా చూడలేదు. నేను చూస్తుండగానే మీరు 1000 దీనారాలు దానం చేసేశారు. ఎంత ఆశ్చర్యం అన్నాడు. తమరు ఆశ్చర్యపడుతున్నారు గాని ఇది నాకు మామూలే అన్నాడు లోభి. మధ్యాహ్నానికల్లా అబ్దుల్ రజాకు తన మామూలు వేషంతో తిరిగి వచ్చి ఇంటి లోపలికి వెళ్ళాడు. వాడి వెనకనే లోభి కూడా లోపలికి వెళ్ళి, వేషాలు బ్రహ్మాండంగా వేశావురా, ఏది సొమ్ము అని అడిగాడు. ఇదిగోనండి 300 దీనారాలు అంటూ అబ్దుల్ రజాకు తన యజమానికి సొమ్ము అందించాడు. 300 ఏమిటి, నేను 1000 దీనారాల దాకా ఇచ్చాను కదరా అన్నాడు లోభి కంగారుగా. 1000 దీనారాలేమిటండి, నేను 3 సార్లేగా వచ్చాను. మీరు నాకు 3 సార్లు 300 ఇచ్చారు అన్నాడు అబ్దుల్ రజాక్. నువ్వు వచ్చింది 3 సార్లే అయితే మిగిలిన 7 సార్లు వచ్చింది ఎవరైనట్టు అని లోభి ఆగ్రహంతో అరిచాడు. 7 సార్లు వచ్చినవాడు మా నౌకర్ అజీజ్ అయి ఉంటాడులేండి అని దాత గొంతు వెనక నుంచి వినిపించింది. ఇద్దరూ వెనక్కి తిరిగి చూసేసరికి దాత ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. ఆయన లోభి వెనకగానే వచ్చి వాళ్ల సంభాషణ అంతా విన్నాడు. లోభి ముఖం కమిలి పెంకులాగా అయింది. అజీజ్ కాసేపట్లో వస్తాడు, వాడు కూడా మంచి నమ్మకస్తుడే, సొమ్ము ఎక్కడికి పోదులేండి అని దాత లోభికి ధైర్యం చెప్పాడు. ఇంతలోనే అజీజ్ వచ్చి 700 దీనారాలు లోభికి ఇచ్చేశాడు. ఆశ్చర్యంతోనూ అవమానంతోనూ కొయ్యబారిపోయిన లోభి నోటంట
మాట రాలేదు. కథ సమాప్తం. దైవ సహాయం. హిమాలయపు దిగువ కొండల్లో ఒక లోయ ఉండేది. ఆ లోయలో అనేక వేల ఏళ్లుగా ఒక కొండజాతి నివసించేది. ఆ జాతి వాళ్ళు పశువులను పెంచి ధాన్యం పండించి జీవించేవాళ్ళు. అయితే రాను రాను ఆ లోయలో పంటలు పండించడము, పశువులను మేపటము కూడా చాలా కష్టమైంది. దానికి కారణమేమంటే ఏటా కొండల మీద నుంచి చిన్న పెద్ద బండరాళ్ళు లోయలోకి దొర్లి వచ్చి పడుతూ ఉండేవి. వందల కొద్దీ ఏళ్లు గడిచేసరికి లోయ దాదాపు అంతా రాళ్లమయం అయిపోయింది. దీని ఫలితంగా పంటలు సన్నగిల్లాయి, పశువులు బక్కచిక్కాయి. ఆ లోయలో ఉండడం జాతి వాళ్లకు దుర్భరమైంది. జాతి యువకులు కొందరు తమలో తాము చర్చించుకుని తమ నాయకుడి వద్దకు వెళ్ళి, తాత, మనం చోటు మార్చకపోతే నామరూపాలు లేకుండా పోతాం. కడుపు నిండా తిండి మనకు లేదు, మన పశువులకు లేదు. ఈ లోయ వదిలి మరో చోటు చూసుకుందాం అన్నారు. వృద్ధ నాయకుడు వాళ్ళకేసి విచారంగా చూసి, ఈ లోయ అనాదిగా మనదిరా. మన ముత్తాతలు, వాళ్ల ముత్తాతలు ఈ గడ్డలోనే కలిసిపోయారా. ఇంకో చోటికి పోతే మన బతుకు మారిపోతుంది, మనం మారిపోతాం అంటూ తాను చెప్పవలసిన మాటలు చెప్పాడు. మన బతుకులు బండలపాలు చేసుకునే కన్నా మార్చుకోవటమే మేలు అన్నారు జాతి యువకులు. ఈ లోయ చచ్చింది, ఇందులో మనం బతకలేం అన్నారు కొందరు. ఈ లోయ చావలేదురా, నేను చూపిస్తారండి అంటూ వృద్ధ నాయకుడు యువకులను ఒక వెడల్పైన బండను చూపి దాన్ని పొర్లించమన్నాడు. 10 మంది పట్టి ఆ బండను ఎత్తి పక్కకు తోశారు. దాని కింద నల్లటి మట్టి ఉంది. ఆ మట్టి బంగారంరా, అందులో బంగారం పండుతుంది. రాళ్లన్నిటి కింద ఇలాంటి మట్టే ఉంది అన్నాడు వృద్ధుడు. లోయ నిండా వేల కొద్దీ రాళ్లున్నాయి. వీటన్నిటినీ ఎట్లా పొర్లిస్తాం, ఎక్కడికి దొర్లిస్తాం? నువ్వు మన కోసం ఇంకో చోటు చూడాల్సిందే అన్నారు యువకులు. సరే, మీరన్నట్టే కానివ్వండి. నేను మన గణదేవతను కొలిచి ఆవిడ ఆజ్ఞ ప్రకారం ఏదో ఒకటి చేస్తాను అన్నాడు వృద్ధ నాయకుడు. ఆ మర్నాడే ఆయన తన జాతి వాళ్ళనందరినీ సభకు రమ్మని పిలిచాడు. ఆడా మగ, బాల వృద్ధ సభకు వచ్చారు. గణదేవత నిన్న రాత్రి నాకు కల్లో కనిపించి చెప్పింది, మనం ఆ తల్లికి పెద్ద ఆలయం కట్టాలట. దాని చుట్టూ మనం ఇల్లు కట్టుకోవాలిట. అప్పుడు గాని మనకు మంచి రోజులు రావుట అన్నాడు వృద్ధుడు. అందరికీ ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది. చిన్నపిల్లల దగ్గర నుంచి సహాయపడి ఆలయం కట్టడానికి రాళ్లు తెచ్చి ఒక చోట చేర్చారు. కొద్ది కాలంలోనే గుడి లేచింది. గర్భగుడి 6 నిలువుల ఎత్తున ఉండాలని వృద్ధుడు అన్నాడు. ఆ ఎత్తుకు రాళ్లు పేర్చి దానిమీద ఆలయం నిర్మించారు. తర్వాత మరికొన్ని రాళ్లు తెచ్చి ఆలయం చుట్టూ ఇళ్లు కట్టారు. ఈ పనులన్నీ పూర్తి అయ్యేసరికి లోయలో 3 వంతుల నేల బయటపడింది. అది చాలా సారవంతమైన నేల. అందులో ఏ గింజ నాటినా మొక్క మనిషి ఎత్తు లేచి కంకులు విరగకాసింది. మట్టి అంతగా లోతులేని చోట్ల చక్కని పచ్చిక మొలిచింది. ఈ విధంగా మనుషులకు పశువులకు ఏనాడూ లేని ఆహారం లభించింది. ఆబాలగోపాలం చాలా తృప్తి చెంది తమ గణదేవతకు కొలువులు చేసుకున్నారు. కథ సమాప్తం.